डब्बा 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 देखो दे हाँ कहीं ना बाटल ले लेगा नहीं इसमें कहाँ लाओ क्या ले देखो कि फूला रख तू पापा दे तो पापा ले హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మరొక కొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పువ్వులు వచ్చేసి మొన్న మా ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి వాటిలో కాసింటే తీసి కట్టాను అని చెప్పాను కదా మీకు చూపించాను మీరు కూడా చూసారు కదా అవే అండి చూసారా ఒక మూర దాకా ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించాయి ఈ రోజా పువ్వు ఉంది చూడండి వైట్ కలర్ది అది కూడా మా చెట్లలోనే కాసింది బట్ ఏంటంటే మీకు చూపించలేదు నేను ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే కనుక నా ఒరిజినల్ వీడియోస్ అంటే ఇవన్నీ కూడా అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు విలేజ్లో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను నా ఒరిజినల్ లైఫ్ స్టైల్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను అయితే నేను జెన్యున్గా మీతో అన్నీ చెప్తున్నానండి కాకపోతే ఇలా చూసిన తర్వాత మీరు కామెంట్ చేయడం అంటే నెగిటివ్గా అనుకోవటం నన్ను అంటే తప్పుగా అనుకోవటం అలా అనుకోకండి అంటే చీప్గా చూడటం అలా మాత్రం చేయకండి ఏంటంటే మీరు ఒకలాగా కనిపిస్తారు కదా వీడియోలో ఏదో సిటీ అమ్మాయిలాగా కనిపిస్తారు కదా మరేంటి విలేజ్లో ఇలాంటి పనులు చేస్తున్నారు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు అందరూ కాదు సో అలా అనేవాళ్ళు మాత్రం దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా సో సిటీ అమ్మాయిలాగా ఏం కాదండి నేను పక్కన నాటు ఆ పల్లెటూరు అమ్మాయిని అనమాట కాకపోతే వీడియోస్ కోసం అన్నట్టు టాపిక్ రిలేటెడ్గా ఆ విధంగా నేను కనిపిస్తానమాట వ్లాగ్స్లో మాత్రం నేను ఎలా అయితే ఉంటానో అలాగే కనిపిస్తాను మీరు చూడొచ్చు అనమాట సో అయితే అమ్మ వాళ్ళు చిన్న చెట్లు పెరుగుతున్నారు చేనులో అని చెప్పాను కదా సో నేను ఇంట్లో ఉంటున్నాను అనమాట అంటే నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటాను నా పిల్లలతో మా అమ్మ వాళ్ళు పొలంలోకి వెళ్ళి ఆ పనులు మొత్తం చూసుకుని సాయంత్రం ఇంటికి వస్తారనమాట ఈ గ్యాప్లో నేను ఏం చేస్తాను వాళ్ళు లేరు కదా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ఫుల్గా నేను ఏం చేస్తూ ఉంటాను అనేది ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసి చూపిస్తాను అనమాట సో అలా చూసిన తర్వాత మాత్రం ఎవరు నన్ను తప్పులు పట్టకండి ఓకేనా సో ఇక్కడ చూడండి మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి అంటే 3వ తారీఖున అనమాట ఈ వీడియో షూట్ చేసింది సో మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయేసరికి వాళ్ళకి ఆఫ్టర్నూన్కి స్కూల్కి వదిలేశారు కదా వీళ్ళు ఇంటికి వచ్చి డ్యాన్స్ వేస్తున్నారనమాట మాకు మధ్యాహ్నం వరకే ఇంకెప్పుడు అలాగే అంట ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రసక్తే లేదు వెళ్ళినా కూడా మధ్యాహ్నం వరకే అంట అది కూడా ఒక నెలే అంట ఆ తర్వాత హాలిడేస్ అంట అనేసి వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారనమాట సన్న అయితే కనుక రేంజ్లో డ్యాన్స్ చేస్తూ ఉంది మాకు మధ్యాహ్నం వరకే స్కూలు హ్యాపీగా ఇంట్లో ఆడుకోవడానికి చాలా టైం ఉంది అనేసి చెప్తా ఉందన్నమాట ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్లో నేను కూడా కొంచెం షేర్ చేసుకొని వాళ్ళతో అలా ఉన్నానన్నమాట సో ఇక్కడ చూసారు కదా నేను గడ్డి తీసుకొచ్చి ఆవుకేసానండి ఇది వచ్చేసి మా నాన్న 4 రోజుల క్రితం ఆవును తీసుకొచ్చారు ఇంటికి అంటే వీటి పాలు అమ్ముకునేసి ఏదో అయిపోవాలని కాదు ఇంట్లో వరకు మాకు పాలు సరిపోతే చాలు అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చారనమాట సో ఇదైతే కనుక చాలా మంచి ఆవండి అంటే పాలు పిండేటప్పుడు కానీ గడ్డి వేసేటప్పుడు కానీ అట్లా ఏమీ అనదనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సో ఇక్కడ మా ఇంటి దగ్గర కాదు కొంచెం దూరం అనమాట ఒక చెట్టు కింద దీన్ని కట్టేస్తామన్నమాట అలా కట్టేసిన తర్వాత శనియాకు ఉంటుంది కదా అది వేసి దానికి మేపుతాము పగలు అక్కడే కట్టేస్తామన్నమాట నైట్ ఇంటికి తీసుకొస్తాము ఇది పగలు అక్కడ ఉన్నంతసేపట్లో వీలైతే 2 సార్లు లేదా 3 సార్లు వెళ్ళి దానికి నీళ్లు తాపడం మళ్ళీ గడ్డి వేయడం దాని చుట్టుపక్కల ఏదైనా వేస్టేజ్ అట్లా పేడ అలాంటివి ఎత్తేయడము అలా చేస్తూ ఉంటాం అనమాట ఎప్పుడు నేనైతే వెళ్ళను మా నాన్న మా అమ్మ వెళ్ళి చూసుకుంటారు సో వాళ్ళు పొలంలో బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో నేను అనమాట సో అది ఇచ్చే పాలల్లో హాఫ్ పైన మేమే తాగేస్తూ ఉంటాం అనమాట కాఫీలు అనేసి పాలు అనేసి మధ్య పాలు తాగుతుంది కదా అట్లా అనమాట సో ఇంకా మాత్రం పని చేసుకోకపోతే కుదరదు కదా కాబట్టి చేస్తూ ఉంటానన్నమాట దాని దగ్గర ఆ పని చేసేంతసేపు నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకాసేపు చేయాలి ఇంకా ఏదైనా ఉంటే క్లీన్ చేయాలి ఇంకా ఏదైనా ఉంటే దానికి తెచ్చి పెట్టాలి అనే ఫీలింగ్లో ఉంటామన్నమాట కాబట్టి అప్పుడు ఏం అనిపించదు అనమాట పేడైనా సరే గడ్డైనా సరే చేత్తోనే చేయాలనిపిస్తుంది అలా చేస్తూ కూడా ఉంటానన్నమాట ఇక్కడ చూడండి ఇంటికి వచ్చి ఇంక నేను కూర చేశానులేండి అంటే పొద్దున్నే అమ్మ చట్నీ చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి పోయింది చేనుకి ఇంకా మధ్యాహ్నానికి కూర కావాలి కదా అన్నట్టుగా నేను మధ్యాహ్నం ఇప్పుడు కూర చేస్తున్నాను అనమాట ఇక వచ్చేసి కూర నేను టేస్ట్ ఎలా ఉందో చూద్దామనేసి నేను అట్లా తిప్పుతూ ఉంటే మదిహ నా దగ్గరే ఉండాలన్నట్టుగా ఏడుస్తూ ఉందన్నమాట అంతవరకు నిద్రపోయిందిలేండి లేచింది నిద్ర ఇంకా నా దగ్గరే ఉండాలనేసి దిగలేదన్నమాట సో అందుకోసం ఇంకేట్లా ఎత్తుకొని చేయబట్టు టేస్ట్ చూడంటే నా భయం అనేది లేకుండా ఎంత బాగా చేయబట్టింది ఎంత స్పీడ్గా చేయబట్టిందో చూసారు కదా మీరు
చిన్నపిల్లలు కదా, ఇది పట్టుకుంటే కాలుతుంది, ఇది ముట్టుకుంటే ఏమన్నా అవుతుంది అనే ఫీలింగ్ వాళ్ళకి ఉండదు కాబట్టి మనం ఏది చెప్తే అది చేసేస్తారనమాట. ఆ పిల్ల అమాయకత్వానికి నాకైతే నవ్వు వచ్చేసింది. సో, చూడండి మళ్ళీ ఎంత స్పీడ్‌గా చేయి చూపిస్తుందో చూడండి, వెయ్యి నాకు అనేసి. అట్లా టేస్ట్ కూడా చేస్తూ ఉంటుందనమాట. ఇంతకుముందు మీరు ఫస్ట్ క్లిప్ చూసారు కదా, అదేంటంటే నేను స్నానం చేసి వచ్చిన తర్వాత తల దూకుందాం అనేసి అక్కడ కూర్చుందాం అనేసి వెళ్తున్నాను. బట్ మధ్య ఏంటంటే ఇక్కడ కాదు, బయటికి పోదాం రా, తిరగొద్దాం రా అని చెప్పేసి నన్ను లాగుతా ఉందనమాట. బయటకెళ్ళి తిరగాలి అంటే ఆ పిల్లకి చాలా ఇష్టమండి. బజార్ల దగ్గర తిరగాలన్నా, బాగా ఆడుకోవాలన్నా భలే ఎంజాయ్ చేస్తుందనమాట మధ్య మాత్రం. సో బయటకు ఒక్క కాలు పెడితే చాలు, ఇంటిలో నుంచి బయటకు ఒక్క కాలు పెడితే చాలు, ఇంక ఊరంతా తిరిగి రావాలన్నట్టుగా ఫీల్ అయిపోతుందనమాట. అందుకు ఎంత చెప్పితే కూడా వినకుండా నా చీర పట్టుకుని లాగేసిందనమాట, బయటికి పోవాలి బయటికి పోవాలనేసి. ఇంకా ఏదో ఒకలాగా అట్లా పోయి కాసేపు తిప్పేసి వచ్చి మళ్ళీ నా పనిలో నేను వచ్చేసి చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పిల్లలిద్దరికి కూడా అన్నం పెట్టాను, తిన్నారండి వాళ్ళు కూడా. ఇంకా కొంచెం పని ఉండి బ్యాంకుకి వెళ్ళానమాట. సో ఇక్కడ చూడండి మదిహ నా ఒళ్ళో కూర్చోంటే కనుక కూర్చోదంట, దానికి కూడా ఒక సీట్ కావాలనేసి పక్కనకి వెళ్ళి కూర్చుంటా ఉందనమాట. ఆటోలో వెళ్ళినా సరే, బైక్ ఏమంటారు బస్సులో వెళ్ళినా సరే పక్కన సీట్లో కూర్చోవాలనేసి ఫీల్ అవుతుందనమాట. ఇంతకుముందు కొంచెం బుద్ధి తెలియదు కదా, బుద్ధి రాలేదు కదా, అప్పుడు నా మీద కూర్చునేదనమాట. కానీ ఇప్పుడు కొంచెం బుద్ధి వచ్చింది కదా, ఆ పిల్ల కూడా సపరేట్గా సీట్లో కూర్చోవాలనేసి అట్లా ఫీల్ అవుతుందనమాట. ఇక్కడ చూడండి మా పక్కన ఒక చిన్న పాప కూర్చుందా, ఆ పిల్ల కాళ్ళు గోళ్ళు పట్టుకునేసి వేళ్ళు పట్టుకునేసి ఏంటివి ఇంత చిన్నగా ఉన్నాయి అన్నట్టుగా చూస్తూ ఉందనమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పటికి 4 అయిపోయిందండి టైము. ఇంకా ఇవి గొర్రెలు అవి ఉంటే కనుక మా నాన్న మేపుకోరావాలనేసి బయటకు తీసుకెళ్ళాడు. ఇంకా మా అమ్మ పొలంలో ఉందనమాట, అంటే చేనులో ఉంది. ఇంకా మా అమ్మ ఇంటి దగ్గర ఉంటే కనుక ఇవంతా కూడా నూకేసి క్లీన్గా పెట్టేదనమాట. బట్ మా అమ్మ ఇంట్లో లేదు కదా, ఇంకా నేను చేయకపోతే కనుక అది మరీ గలీజ్ అయిపోతాయి అనేసి ఇక్కడ నేను చేస్తున్నాను అనమాట. సో ఎవరైనా సరే ఇట్లా గొర్రెలు మేపుకునే వాళ్ళకి ఒక చిన్న చిట్కా అండి ఇక్కడ. మా అమ్మ వాళ్ళకి కూడా తెలియదు, ఇది నేనే చెప్పానమాట. ఐ మీన్ నేను చేసి ఇట్లా చూపించానమాట. ఇదేంటంటే మనము ఇల్లు కడిగిన తర్వాత వాటర్ని మొత్తం కూడా క్లీన్గా లాగేసి దానికి యూస్ చేస్తాం కదా, దాని పేరు ఏమంటారు నాకైతే ఐడియా లేదు. సో ఇది మా అమ్మ తెచ్చిందండి, ఇంట్లోకి అట్లా పనికొస్తాయి అనేసి. బట్ మేమేంటంటే దాంతో ఎప్పుడు మా అమ్మ యూస్ చేయదు. బట్టను ఇల్లు కడిగేసిన తర్వాత బట్ట వేసి తుడిచేస్తుంది అనమాట, అదైతేనే ఆమెకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. బట్ ఇది మాత్రం వేస్ట్గా మిగిలిపోయింది, పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట అంతే. ఇది మాత్రం ఎందుకు పనికి రాకుండా పోయింది. సో దాన్ని నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇట్లా ఈ ప్లేస్ని క్లీన్ చేయడానికి వాడానమాట. చూడండి ఎంత ఫాస్ట్గా పని అయిపోతా ఉందో. చీపురుతో అనుకోండి చాలా లేట్ అవుతుంది కదా, మరీ కిందకి బెండ్ అయిపోయి నూకాల్సి వస్తుంది, చాలా లేట్ కూడా అనమాట. బట్ ఇదైతే నిజం చెప్తున్నాను, ఒక 5 మినిట్స్లో పని అయిపోయిందండి నాకైతే కనుక. ఎంత ఫాస్ట్గా పని అయిపోయింది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. నేను అసలు ఎడిటింగ్ కూడా చేయలేదు. 5 నిమిషాల్లో నాకు మొత్తం కూడా పని అయిపోయింది. నూకడం, గిన్నెలకు ఎత్తడం, బయట పెట్టడం మొత్తం అయిపోయింది అనమాట. అదే చీపురుతో నూకామనుకోండి కనీసం అంటే 15 లేదా 20 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. పైగా మరీ ఎక్కువగా కిందకి వంగి నూకుతాం కాబట్టి ఆ దుమ్మంతా ముక్కలోకి నోట్లోకి పోయి ఎక్కడ లేని ఇన్ఫెక్షన్లు వస్తాయన్నమాట. అదే ఇది అనుకోండి కొంచెం పర్లేదు, ఫాస్ట్గా పని అవుతుంది, మరి దుమ్ము కూడా ఏం మనకు రాదు కదా, వస్తుంది కానీ కొంచెం తక్కువ కదా అనేసి నేను అనుకున్నాను. సో దాన్ని యూస్ చేశాను. మా అమ్మ వాళ్ళకి కూడా అదే చెప్పారనమాట, ఇంక నుంచి దీంతో నొక్కోండి అని చెప్పేసి. మా అమ్మ వాళ్ళు సరేలే అని చెప్పింది అనమాట. నాకు భలే అనిపించిందండి ఇది. మా నాన్న కూడా భలే బాగుంది, భలే ఫాస్ట్గా పని అయిపోయింది అన్నాడు అనమాట. మా అమ్మ కూడా నే భలే తొందరగా అయిపోయిందే అని చెప్పి అనింది అనమాట. కాకపోతే కార్నర్స్లో అట్లా రాదు చెత్త. ఆ కార్నర్స్లో వరకు మాత్రం మనకు ఓపిక ఉంటే చీపురుతో నొక్కోవచ్చు, లేదంటే కనుక ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేసి అట్లా నొక్కితే కనుక దీంతోనే వచ్చేస్తుంది అనమాట. సో కార్నర్స్లో నేనేంటంటే చీపురుతోనే నొక్కేసానులేండి. ఇట్లా మొత్తం కూడా నేను పని చేస్తూ ఉంటానంట. అంటే రోజు ఏం చెయ్యనులేండి, ఏదో పెద్ద గొప్ప అనేసి ఏం కాదు. రోజు అయితే అసలు చేయనండి నేనైతే కనుక. నాకు అలవాటు లేదు కదా, అట్లా నూకేసరికి చెయ్యి కొంచెం నొప్పి పట్టినట్టు అట్లా అనిపించింది అనమాట. ఎక్కువేం కాదు, కొద్దిగానే అలవాటు లేక. సో ఎప్పుడన్నా ఒకసారి అలా చేస్తూ ఉంటానన్నమాట. సో చేయడంలో తప్పలేదు కదా, అందుకు చేస్తూ ఉంటాను. మా నాన్న అయితే కనుక నువ్వు ఎందుకు నూపినావు, మీ అమ్మ వచ్చి నూక్కుండు కదా, నీకు ఎవరు చెప్పినారు ఇదంతా, పాపకి ఇన్ఫెక్షన్ అవుతుంది అది ఇది అనేసి అన్నాడు. బట్ ఏంటంటే ఏం కాదులే, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాను, లేదంటే క్లీన్గా కడిగేసుకుంటే సరిపోతుందిలే అని చెప్పి అట్లా సర్ది చెప్పానమాట. సో చూడండి ఎంత ఫాస్ట్గా పని అయిపోయిందో. 5 నిమిషాల్లో పని అయిపోతుందండి. ఎవరైనా ఉంటే కనుక ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనమాట. ఓకేనా. సో మరి వర్షం పడినప్పుడు అట్లా అంటే కనుక కొంచెం కష్టము, బట్ డ్రైగా ఉన్నప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఒకవేళ ఇట్లా ఏమంటారు మట్టితో కాకుండా బండలు వేసుకొని ఉంటారు కొంతమంది, వాళ్ళకైతే కనుక ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. వర్షం వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. సో ఒకసారి ట్రై చేసి దాని రిజల్ట్ ఎలా ఉందనేసి నాకు కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీకు కనుక అవి లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటాయి కదా, సో అటువంటి వాళ్ళకి షేర్ చేసి చెప్పండి, మేబీ వాళ్ళకు యూజ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా.
సో ఒకవేళ మీ ఇంట్లో ఇది లేకపోతే కనుక కొనుక్కొచ్చుకోవడానికి కూడా పెద్ద ఎక్కువ డబ్బులు అయితే ఏం కాదు. మహా అంటే ఒక 30 50 ఉంటుంది అంతే అండి. ఇంక దానికి కట్టె కానీ లేకపోతే ఏదైనా పైప్ కానీ అలా ఫిట్ చేసేస్తే సరిపోతుందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ రోజు నేను కూరను అన్నం వచ్చేసి ఇంకా పిల్లలు చూసుకుంటా ఉంటే సరిపోయేదనమాట. బట్ ఆ రోజు ఏంటంటే అన్ని పనులు చేసుకోవాలి, అమ్మ ఒక్కటే చేయలేదు కదా అనే ఉద్దేశంతో ఇంకా గిన్నెలు కూడా ఉంటే వాటిని కూడా కడిగేద్దాంలే అనేసి ఉన్నానన్నమాట. ఎందుకంటే మార్నింగ్ స్కూల్సే కదా. మా పెద్ద పిల్లలు ఇద్దరు కూడా మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసారనమాట. సో వాళ్ళు ఎలాగో పాపను చూసుకుంటా ఉంటారు, ఆ గ్యాప్లో నేను ఏదో ఒక పని చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ నేను పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. సో మధ్య కనుక నాకు అడ్డం లేకపోతే ఎన్ని పనులైనా చేసుకోగలుగుతానండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇప్పుడు చిన్న పాప కదా, ఆ పిల్లని పట్టుకునేసి మనం పనులు చేయాలంటే అవ్వదు కదా. పైగా ఎండల కాలం బయటకు వచ్చిందంటే కాళ్ళు కాలిపోతాయి అన్నమాట. సో కాళ్ళకి చెప్పులేసి పిలుచుకెళ్దామా అంటే కనుక ఎండ కారణంగా వడదెబ్బ కొడుతుంది, ఇంకా కడుపు నొప్పి వస్తుంది, మోషన్స్ వెళ్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ కదా. సో ఇంట్లోనే ఉండాల్సి వస్తుందన్నమాట. ఎంత ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మరీ చల్లగా ఉండదు కదా, కొంచెం వేడిగా ఉంటుంది. సో ఇంట్లో ఉండలేక, బయటకు వెళ్ళలేక, పనులు చేసుకోలేక, అలా చేయకుండా ఉండలేక చాలా కష్టమైపోతుందంటే నమ్మండి. సో ఎలాగో ఇప్పుడు మా పాపకి మార్నింగ్ స్కూల్సే కాబట్టి నాకు ఇదొక బెనిఫిట్ అనమాట. సో ఇంట్లో పనులు అయితే కనుక ఆ రోజు మాత్రం 3వ తారీఖున టక్ 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 అన్నీ చేసేసుకున్నాను. 3వ తారీఖు అంటున్నాను, ఏదో పెద్ద 10 రోజులు అయిపోయినట్టు, నిన్ననే కదా. సో అలా చెప్పడం అలవాటు అయిపోయిందిలేండి. సో నిన్న మొత్తం అన్ని పనులు చేసేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు కనుక లేకపోతే నాకు అస్సలు ఏ పని చేసుకోలేనండి నేను. బయటికెళ్ళి తిరగాలంటుంది, ఇంట్లో అస్సలు ఉండదు. ఎంతసేపు పక్కింట్లో వచ్చేసి వాళ్ళ చెట్టుకి ఉయ్యాలేసి ఉంటారనమాట చీరతో. సో ఆడికెళ్ళి ఆడుకోవాలంటుంది. వాళ్ళ ఇంట్లో ఒక పాప ఉంది, ఆ పిల్లతో ఆడుకోవాలనుకుంటుంది. సో అట్లంతా చేస్తుందనమాట. ఇప్పుడు పిల్లలు వచ్చేసరికి మా పెద్ద పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటూ ఆడుకుంటూ ఉయ్యాల్లో కూర్చొని పెట్టేసి నేను ఇట్లా వచ్చి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట. సో గిన్నెలు అయితే కనుక షింకులో కడగచ్చు. బట్ ఏంటంటే నాకు షింకులో అంత ఇష్టం అనిపించదండి. మనము ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటామన్నమాట. మనము కావాలంటే ఒకసారి ట్రై చేయండి. చాలామంది స్టమక్ పెరిగిపోయింది అంటారనమాట. మేబీ ఇట్లా వంగి లేచే పనులు చేయడం వాళ్ళకి తగ్గిపోయి ఉంటాయి. సో అందుకే అలా పెరిగిపోయి ఉంటాయి అనమాట. షింకులో చాలాసేపు నిలబడుకొని కడగాల్సి వస్తుంది కదా మనము. పైగా ఆ కడుపు పైన ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు కాబట్టి ఆ కడుపు పెరిగేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అదే ఒకసారి ఇలా బయట వేసుకొని వంగి కూర్చొని కడగడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా కడుపు దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇలా మొత్తం కూడా చేసేసుకుంటూ ఉన్నానన్నమాట. సో ఈ గిన్నెలు కడిగే లోపల నేను ఒక 10 సార్లు అంటే లేచి పాపను చూసి మళ్ళీ ఏదో ఒకటి చెప్పేసి వచ్చి ఉంటానన్నమాట. సో అందుకోసం ఇక్కడ చీకటి కూడా పడిపోయిందనమాట. సో 5కు ఏమో ఇట్లా కూర్చున్నాను కడగటానికి, 6:30 అయిపోయిందనమాట. 4 గిన్నెలు కడిగి లేచి రావడానికి అనమాట. సో చూడండి, ఇంకా మధ్య ఉండలేక వాళ్ళ అక్క దగ్గర నా దగ్గరకు వచ్చేసింది అనమాట. నా దగ్గరకు వస్తుంది ఆల్రెడీ, అప్పటికే 2-3 సార్లు వచ్చిపోయిందండి. నేను ఇంకా లెంత్ అయిపోయింది వీడియో అనేసి కట్ చేశాను అనమాట. నేను స్టూల్ మీద కూర్చున్నాను కదా, వెనకాల కొంచెం గ్యాప్ ఉంటే వచ్చి దానిపైన కూర్చుంటుంది అనమాట. ఈ గిన్నెలన్నీ తీసేయాలంటుంది, ఆ బిందెని తీసేసుకోవాలంటుంది, ఇంకా గిన్నెలు ఆపిలో కూడా కడగాలంటుంది. అట్లా చేస్తూ ఉంటుంది అనమాట. ఇన్ని గిన్నెలు కష్టపడి కడిగాను, కింద పడిపోతే ఇంకా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ కడగాల్సి వస్తుంది అనేసి సనాన్ని లోపల పెట్టేమన్నాను, ఆ వెళ్ళి పెట్టేసింది అనమాట. ఈ పిల్ల చూడండి నా దగ్గరకు వచ్చి ఆ పిల్ల కూడా కడగడానికి ట్రై చేస్తుంది అనమాట. పిల్లలు అంతే కదండి, మనం ఏది చేస్తే వాళ్ళు అదే చేయాలంటారనమాట. ఈ లోపల మాకు హాజా ఇచ్చారనమాట. అల్లాహ్ అక్బర్ అనేది వినిపిస్తే చాలండి ఆటోమేటిక్గా చేయబెట్టేస్తుంది అనమాట మదిహ. కావాలంటే మీరు కూడా చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో. నా ఒరిజినల్ లైఫ్ స్టైల్ అయితే చూసారు కదా. ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి, ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నాను, నేను ఇలాంటి పనులు చేస్తున్నాను ఏంటి అనేది తప్పుగా మాత్రం అనుకోవకండి. సో జనరల్గా చేస్తేనే మనం అన్ని రకాలుగా హెల్తీగా ఉంటాము, ఉన్న వాళ్ళకి బరువు కాకుండా ఉంటాము అనేది నా ఫీలింగ్ అనమాట, ఓకేనా. సో చూడండి పాల కోసం ఏం సతాయిస్తూ ఉందో. నేను తీసి కింద పెట్టిన ఆ పిల్ల లేసి మళ్ళీ నా ఒళ్ళో కూర్చొని పాలు దొద్దు దొద్దు అని అడగను, ఇట్లానే ఉంటుందన్నమాట. సో ఇంతే గాయ్స్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.